ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. హల్లెలూయా. మీ కుటుంబము కట్టబడాలి, మీ జీవితములు ప్రభు నామమున కట్టబడాలి అని అంటే బిడ్డలారా, ఈ మాటను మీరు నమ్మి తీరాలి. యెహోవా కృప నా ఎడల హెచ్చుగానున్నదని మీరు నమ్మండి. యెహోవా కృప నీ ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన నిన్ను మరి ప్రతి దినము ఆయన కృపతో ఆయన నడిపిస్తున్న దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన కృప నిన్ను విడువనిది, ఎడబోయనిది అని అంటున్నాడు. అందుకని పూర్ణ మనస్సుతో మనం ప్రభువును వెతుకుదాం. మన పరిపూర్ణమైన మనస్సుతో మనం ప్రభువును వెతుకుదాం. ఒకసారి దేవుని బిడ్డలారా, ఒక మాట చదువుకుంటే 117వ కీర్తన గ్రంథంలో మొదటి వచనంలో యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది కాబట్టి సమస్తాన్న జల్లారా, కాబట్టి ఆయన నామమును స్తుతించండి, యెహోవాను స్తుతించడి అని ఆయన కృప నిరంతరం ఉండును గాక.